రేవంత్ రెడ్డి గారితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ అనంతరం చాలా సుదీర్ఘ చర్చల తర్వాత అల్లు అరవింద్ గారు అయితే ప్రెస్లో చెప్పారన్నమాట ఈ మాటలు. సంధ్యా థియేటర్ ఇష్యూ లాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం రాకుండా చేయడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే అది ఎవరు అనుకోకుండా జరిగింది. సో ఈసారి అలా తెలుగు వాళ్ళు ఎవరన్నా హీరోలు కానీ, ఎవరన్నా యాక్టర్స్ కానీ, సెలబ్రిటీలు కానీ అలా వెళ్తే అలాంటిది జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము కూడా అవే తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పారు. అట్లాగే తెలుగు సినిమా అంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అందరూ కూడా షూటింగ్లు చేస్తున్నారు. ఇదే హైదరాబాద్ని వరల్డ్ సినిమా మొత్తానికి ఇక్కడే షూటింగ్ చేసుకునే డెస్టినేషన్ లాగా తీర్చిదిద్దామని చెప్పి కూడా అల్లు అరవింద్ గారు అయితే చెప్పారనమాట. సో మరి ఆ మాటల్లో ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే నిజంగా ఇక నుంచి ఎవరన్నా సరే వరల్డ్ లెవెల్ ఆఫ్ షూటింగ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్కి రావాలి. సో అలా తీర్చిదిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక టాస్క్ ఇచ్చారంట, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాం అని చెప్పి అల్లు అరవింద్ గారు, అలాగే దిల్ రాజు గారు, పలు నిర్మాతలు కూడా ఈ మాట చెప్పారు. సో మరి అల్లు అరవింద్ గారు ఇంత కాన్ఫిడెంట్గా ఇంతకు ముందు కూడా ఆయనకి ఎప్పటి నుంచో తెలుగు సినిమా అంటే మన హైదరాబాద్ని ఎక్కడో షూటింగ్కి మంచి డెస్టినేషన్ చేయాలని చెప్పి ఎప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం, ఇవాళ ఆయన కూడా అదే ఫిక్స్ అయ్యారనమాట. సో మన తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో ఈరోజు అందరూ చూస్తున్నారు. సో మరి మన తెలుగు వైపు కూడా అందరూ రావాలి అంటే ఈ తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి అందరూ వచ్చి షూటింగ్ చేసుకునేలాగా ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికీ ఇండియా లాంగ్వేజెస్లో మ్యాక్సిమం ఫిలిమ్స్ షూటింగ్ చేస్తున్నారు. మరి అవుట్ ఆఫ్ ద ఇండియా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎవరన్నా హాలీవుడ్ వాళ్ళు కూడా షూటింగ్కి రావాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ప్లేస్ ఉండేలాగా అక్కడ దాన్ని ఇంకా డెవలప్ చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో మరి ఫిలిం ఫెడరేషన్ అందరికి కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా వాళ్ళు తీసుకున్నారు. సో మరి అల్లు అరవింద్ గారు అయితే దానికి రెడీ అని ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. సో మరి నెక్స్ట్ ఆ డెస్టినేషన్ ఆఫ్ షూటింగ్ హైదరాబాద్లో ఎలా తీర్చిదిద్దుతారనేది అల్లు అరవింద్ గారి మాటలో మనం తెలుసుకోవచ్చు. మరి ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూద్దాం మరి తెలుగు సినీ పెద్దలందరూ ఈ టాస్క్ని ఎలా తీసుకుని రేవంత్ రెడ్డి గారి మాట నిలబెడతారు.